So now we'll see Unit 5. So applications, use cases and future of quantum. So రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఫర్ 5 మార్క్స్ యూ కెన్ లిస్ట్ దీస్ థింగ్స్. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఫర్ 10 మార్క్స్ దెన్ దిస్ కెన్ బి రిటర్న్. సో ఫీల్డ్స్ ఆఫ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ది ఆన్సర్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది కంటెంట్ ఈజ్ సేమ్. Means answer is also same. So now see, what are the real world applications of quantum computing? Artificial intelligence, financial marketing, cyber security, digital banking, drugs and chemical research, battery technology, internet of things, natural language processing, logistics optimization and climate modeling. This is very brief. If you want to explain it in detail, then it can be like this. So number 1 is healthcare, and the second one is material science. Third point is logistics and optimization, and finally quantum sensing and precision timing. We'll see step by step. So coming to healthcare, what are the applications? So drug discovery and development, personalized medicine, medical imaging and diagnostics, healthcare operations and clinical trials, disease identification and prediction. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త డ్రగ్స్ కనిపెట్టడానికి, వాటిని డెవలప్ చేయడానికి ఈ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది. పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ప్రతి మనిషికి జీన్స్ డిఫరెంట్ కదా. సో కొంతమందికి పనిచేసిన మెడిసిన్స్ కొంతమందికి పనిచేయకపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ విత్ ది జీన్స్ అండ్ సెల్స్ ఆఫ్ పర్టికులర్ పర్సన్, సో నౌ యూ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ది అటామిక్ లెవెల్. కాబట్టి పర్సనలైజ్డ్ మెడిసిన్. సో మెడికల్ ఇమేజింగ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఇవన్నీ కూడా మెడికల్ ఇమేజింగ్ కిందకు వస్తాయి. డయాగ్నోస్టిక్స్ అంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ కూడా ఇఫ్ యూ వాంట్ ఇన్ డీటెయిల్ దెన్ యూ హ్యావ్ టు యూస్ క్వాంటమ్ టెక్నాలజీ. సిమిలర్లీ ఇవన్నీ కూడా. సో ఆల్ ది అబవ్ అప్లికేషన్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ వి సిమ్యులేట్. సిమ్యులేట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేసామనుకోండి, అది కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతుందా లేదా ఒకసారి రీచెక్ చేసుకోవడం. అది సిమ్యులేటింగ్ ఇంటరాక్షన్స్ అండ్ రియాక్షన్ మెకానిజమ్స్ అట్ క్వాంటమ్ లెవెల్. క్వాంటమ్ లెవెల్ అంటే ఏంది? ఆల్ ది సెల్స్ ఇన్ ది బాడీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అంటే ఆటమ్స్. ఆటమ్స్ అంటే అందులో ఉండే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ. దట్ ఈస్ క్వాంటమ్. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది వెరీ స్మాల్ వన్స్ ఈజ్ కాల్డ్ quantum, right? And now by predicting side effects with accuracy and speed, by reducing cost and time, by shortening R&D, research and development. ఇప్పుడు చూడండి, ఒక కొత్త డ్రగ్ ఏదైనా కనిపెట్టాలంటే ఫస్ట్ దాన్ని జంతువులపైన, ముఖ్యంగా ఎలుకలపైన రీసెర్చ్ చేస్తారు. అలా చేసి ఒక డ్రగ్ బయట రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది ఆ సైకిల్స్ అన్నీ పూర్తి అవడానికి. బట్ ఇఫ్ యూ యూజ్ క్వాంటమ్ టెక్నాలజీ ఇది చాలా వరకు తగ్గిపోతుంది టైం అనేది. సో దట్ ఈస్ వెరీ స్పీడ్గా జరిగిపోతుంది. స్పీడ్గా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? టైం తక్కువైనప్పుడు కాస్ట్ కూడా తగ్గినట్లే. సో దట్ ఈస్ రిగార్డింగ్ హెల్త్ కేర్. విల్ సీ. సో డిఫరెంట్ కంపెనీస్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇన్వాల్వ్డ్. నేను ఇక్కడ ఫిల్ చేయలేదు. సో జేఎన్టీయూ మెటీరియల్ మీకు ఆల్రెడీ సెండ్ చేశాను కదా, అందులో ఉంది. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను ఇక్కడ ఫిల్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ డీటెయిల్స్ అందులో ఉంది. ఏ కంపెనీ, దాని రీసెర్చ్ ల్యాబ్ పేరేంటి, ఏ రీసెర్చ్ చేస్తుంది, అది యూ కెన్ ఫిల్ ఇట్ హియర్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది డీటెయిల్స్. నెక్స్ట్ మెటీరియల్ సైన్స్. మెటీరియల్ సైన్స్ అంటే తెలుసు కదా, మనకు క్వాంటమ్ కంప్యూటర్లో ఏమేమి వాడతాం? సూపర్ కండక్టర్స్ వాడతాం, బ్యాటరీస్ మంచిగా ఉండాలి, సెమీ కండక్టర్స్ కావాలి. ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండాలి,
తక్కువ బరువు ఉండాలి అండ్ తక్కువ కాస్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ, ముఖ్యంగా విండ్ పవర్, సోలార్ పవర్. అంటే మళ్ళీ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి రెన్యూవబుల్, ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోదు. సో అందులో ఉపయోగపడుతుంది. ఆ మెటీరియల్ తయారు చేయడానికి క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. సో కాంబినేషనల్ ఆప్టిమైజేషన్, పాలిమర్స్ ఫర్ బయోడిగ్రేడబుల్. అంటే పాలిమర్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం వాడే ఈ ప్లాస్టిక్, కాంబినేషన్ ఆఫ్ మోనోమర్స్, ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. అంటే ఏంది? ఇప్పుడు అరటి తొక్క లేకపోతే ఆకుకూర ఏదైనా వేస్ట్ అయింది అనుకుందాం, ఫ్రూట్స్లోనో వెజిటబుల్స్లోనో వేస్ట్ అయితే 1 వారం 2 వారాల్లో మట్టిలో కలిసిపోతుంది, ఆకులు పండ్లు ఇలాంటివన్నీ. బట్ ఈ ప్లాస్టిక్స్ ఏమవుతుంది? కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది మట్టిలో కలవాలంటే. సో దీస్ ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. అలాంటి పాలిమర్స్ని ఇప్పుడు టెఫ్లాన్ కోటింగ్, దోశ పెనాలు, చపాతీ పెనుములు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వాటిని బయోడిగ్రేడబుల్ చేయాలంటే ఎంతో రీసెర్చ్ కావాలి, దానికి ఆప్టిమైజేషన్ కావాలి. ఏ కాంబినేషన్ చేస్తే ఎట్లా బయోడిగ్రేడబుల్ అవుతుంది, అవన్నీ కూడా కెన్ బి డన్ యూజింగ్ క్వాంటమ్ టెక్నాలజీ. ముఖ్యంగా న్యూక్లియర్ ఎనర్జీ వేస్ట్ మేనేజ్మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ అందులో వచ్చే వేస్ట్ కూడా ఎట్లా మేనేజ్ చేయాలో కూడా, దట్ ఈస్ రిగార్డింగ్ మెటీరియల్ సైన్స్. ఫ్లూయిడ్ డైనమిక్స్ కూడా. సో వాట్ ఆర్ ది ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్డ్ రిగార్డింగ్ మెటీరియల్ సైన్స్? సో హియర్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, electricals and biotechnology. Here biotechnology. Next we'll see logistics and optimization, route optimization to forecasting, delivery scheduling, supply chain management. అంటే ఇప్పుడు మన కాలేజ్ బస్సులే ఉన్నాయి, పొద్దున్న బయలుదేరుతాయి, ఒక్కొక్క రూట్లో వస్తూ ఉంటుంది. కొంతమంది కొన్ని రోజులు కాలేజ్ ఉంటుంది, కొన్ని రోజులు కాలేజ్ ఉండదు, కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటుంది, టైమింగ్స్ మారుతూ ఉంటాయి. దానికే ఎంతో తలనొప్పి. కేవలం మనకు ఉండేదని 30-40 బస్సులు, దానికే ఎంతో షెడ్యూలింగ్ చేస్తూనే ఉంటారు. సో ఇఫ్ యు సీ బిగ్గర్, ఇప్పుడు ఇండియా మొత్తం అనుకుందాం, లేదు వరల్డ్ మొత్తం ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయి, మనుషులు పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఆ రూట్లో వర్షం పడుతుంది, మంచు పడుతుంది, అట్లా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. సరే ఒకరోజు ఒకడు ఉద్యోగానికి రాడు, ఇంకొకడు ఇంకెక్కడో దిగేస్తాడు. ఇవన్నీ కూడా ఆప్టిమైజ్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ హెక్టిక్ ప్రాసెస్. సో ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ వి యూజ్ ఎన్ అల్గారిథం కాల్డ్ క్వాంటమ్ అప్రాక్సిమేట్ ఆప్టిమైజేషన్ అల్గారిథం యూజ్ చేసి ఈ కాంబినేషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోర్ ఎఫెక్టివ్గా చేయొచ్చు. సో కన్స్టెంట్స్ ఏముంటాయి మనకు? ట్రాఫిక్, వెదర్, వీటన్నిటిని కూడా చూసుకొని వర్క్ ఫ్లోస్, అంటే ఏ మనుషులు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా రిసోర్స్ అలొకేషన్ టు ఇంప్రూవ్ ఎయిర్ క్రాఫ్ట్ షెడ్యూలింగ్ అండ్ క్రూ మేనేజ్మెంట్. క్రూ అంటే పనిచేసే జనాలు, ఎయిర్ క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు, వీటన్నిటిని కూడా యూజింగ్ దిస్ అల్గారిథం క్వాంటమ్ టెక్నాలజీ విల్ మేక్ ఇట్ సింప్లర్ అండ్ ఈజియర్ అనకూడదు, ఈజీ. సో క్వాంటమ్ సెన్సింగ్ అండ్ ప్రెసిషన్ టైమింగ్, ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు వాడే వాచ్లన్నీ అటామిక్ వాచెస్, మనం వాడే వాచెస్ అటామిక్ వాచెస్, వేర్ వీ లాస్ 1 సెకండ్ ఫర్ ఎవ్రీ సమ్ 1 lakh years ఎంతో అనుకుంటా. చాలా తక్కువ, కానీ టైం మిస్ అవుతుంది అటామిక్ క్లాక్స్. బట్ యూ యూజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అటామిక్ క్లాక్స్ యూజ్ ఆఫ్ క్వాంటమ్ క్లాక్స్ ఎన్ష్యూర్స్ వెరీ వెరీ యాక్యురేట్ సింక్రొనైజేషన్. సో ఇప్పుడు ప్లేస్ అండ్ టైం రెండు లింకా కాదా? ఇప్పుడు మన ప్లేస్లో ఒక టైము, నేను ఒక 20 కిలోమీటర్లు అట్టు పోయాను అనుకోండి, యాక్చువల్గా వాళ్ళకి టైం డిఫరెంట్, కానీ మనం ఇండియా మొత్తం ఒకే టైం వాడతాం, ఇండియన్ స్టాండర్డ్ టైం. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు వెరీ డీప్, అది కరెక్ట్ కాదు. కాబట్టి దట్ ప్రెసిషన్ టైమింగ్ ఈజ్ రిక్వైర్డ్, రైట్? సో ఇప్పుడు షేర్ మార్కెట్లు ఉంటాయి, ఎన్నో లక్షల కంపెనీలు అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ షేర్స్ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఏ షేర్ పడిపోతుందో తెలియదు. 1 సెకండ్లో కోట్లలో ఉండే షేరు 100లకు కూడా పడిపోవచ్చు, చెప్పలేం. అంటే ఏంది?
వెరీ 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 మైన్యూట్ ఛాన్సెస్ ఆర్ దేర్. విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నీ చేంజ్ అయిపోతాయి. సో ఫైనాన్షియల్ ట్రేడింగ్, కమ్యూనికేషన్స్, జీపీఎస్, వీటన్నిటికి కూడా వీ నీడ్ క్వాంటమ్ క్లాక్స్. ఆల్సో క్వాంటమ్ సెన్సార్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. ఇప్పుడు ఎర్త్క్వేక్స్, సునామీస్ అవన్నీ అక్కడెక్కడో జరుగుతాయి. వాటన్నింటినీ కనిపెట్టాలంటే ఖచ్చితంగా వీ నీడ్ క్వాంటమ్ సెన్సింగ్. సో హియర్ చూడండి, అండర్ గ్రౌండ్ రిసోర్సెస్, క్లైమాటిక్ చేంజెస్, బ్రెయిన్ స్కాన్స్, డయాగ్నోస్టిక్స్, ఇవన్నీ కూడా యూజింగ్ క్వాంటమ్ సెన్సింగ్. సో అప్లికేషన్స్ హియర్ ఐ హ్యావ్ గివెన్ జియోఫిజికల్ అండ్ జియోలాజికల్ సర్వేయింగ్, మెడికల్ ఫీల్డ్లో డయాగ్నోస్టిక్స్ అండ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవాడికి డిసీజ్ వస్తాయి అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 8 ఏళ్ళ కుర్రాడికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. వాడికి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి? ఏమి ఉండవు కదా. అయినా కూడా ముందే కనిపెట్టాలంటే, డయాగ్నోసిస్ చేసి కనిపెట్టాలంటే వీ నీడ్ క్వాంటమ్ సెన్సార్స్, రైట్? కార్డియాక్ డిసార్డర్స్, 10 ఏళ్ళలో పిల్లలు కూడా గుండె జబ్బుతో చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు. అవన్నీ కూడా ముందే కనిపెట్టాలి. సో నాన్ ఇన్వేజివ్ డిసీజెస్ అంటే ముందే కనిపెట్టలేనివి కూడా కనిపెట్టచ్చు యూజింగ్ క్వాంటమ్ సెన్సార్స్. సో యూజింగ్ క్వాంటమ్ గ్రావిమీటర్స్, మీరందరూ వినుంటారు ఈసీజీ అనేసి. అదేవిధంగా ఇక్కడ కూడా మ్యాగ్నెటోమీటర్స్, క్వాంటమ్ గ్రావిమీటర్స్, మ్యాగ్నెటోమీటర్స్, క్వాంటమ్ ఎన్హాన్స్డ్ మ్యాగ్నెటోకార్డియోగ్రఫీ, ఈసీజీ లాగే ఇక్కడ క్యూసీజీ, మ్యాగ్నెటోమీటర్స్, మ్యాగ్నెటో ఎన్సిఫాలోగ్రఫీ, ఎంఈజీ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. Now we'll see industrial case studies. First IBM, next Google, and then Microsoft, and then PsiQuantum. ఈ 4 కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నాట్ ఈవెన్ ఫర్ మిడ్, ఫర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఆల్సో. ఈ 4లో ఏదో ఒక 2 బై హార్ట్ చేయండి, 2 ట్రై టు రిమెంబర్. నౌ విల్ సీ IBM. వరల్డ్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ సిస్టమ్ ఎవరు కనిపెట్టారంటే IBM వాళ్ళు. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ సిస్టమ్ ఫర్ కమర్షియల్ యూజ్ IBM వాళ్ళు తయారు చేశారు. సో యూజ్ ఆఫ్ లో డెన్సిటీ ప్యారిటీ చెక్ అంటే ఏందని డీటెయిల్స్ అడగద్దండి. LDPC కోడ్స్ అంటారు. సో క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ కోసం ఈ కోడ్స్ వాళ్ళు తయారు చేశారు, వాళ్ళు వాడుతున్నారు. నెక్స్ట్ కిస్కిట్ అంటే క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనుకుంటాను. కిస్ అంటే క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కిట్ అంటే అదే, దానికి ఏం చెప్తాం, దానికి ఏం చెప్పలేము, అదొక కిట్. దిస్ ప్రొవైడ్స్ క్లౌడ్ బేస్డ్ యాక్సెస్ టు క్వాంటమ్ ప్రోగ్రామింగ్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్. క్లౌడ్ బేస్డ్ అంటే ఏంది, మనం ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాం, వాళ్ళ ప్రాసెసర్ ఉపయోగించుకుంటాం, రైట్? సో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇన్ 2023 433 క్యూబిట్ ప్రాసెసర్ తయారు చేశారు. దాని పేరు వచ్చేసి ఆస్ప్రే, ASPREY. ఇన్ 2025 1121 క్యూబిట్ ప్రాసెసర్ తయారు చేశారు. దాని పేరు కండోర్, CONDOR. ఈ 2 రిమెంబర్ ఇట్. నెక్స్ట్ IBM వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఆన్లైన్ హ్యాకథాన్స్ అని, హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ అని, ఇవన్నీ కూడా దే ఆర్ ట్రైనింగ్ పీపుల్. నెక్స్ట్ వాట్ ఆర్ ది కొలాబరేషన్స్ విత్ ఆర్గనైజేషన్స్. సో IBM CERN కొలాబరేషన్ ఒకటి ఉంది, IBM MITతో ఒకటి ఉంది, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. CER అండ్ CERN అంటే యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్. సో దాన్నే ఇప్పుడు న్యూ నేమ్ వచ్చేసి యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్, దట్ ఈస్ న్యూ నేమ్. సో ఈ 2 కొలాబరేషన్స్. సో ఆల్రెడీ IBM వాళ్ళు గవర్నమెంట్స్తో, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్తో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ ఇండస్ట్రీస్ టు అప్లై టు రియల్ వరల్డ్ ఛాలెంజెస్ లైక్ మాలిక్యూల్ సిమ్యులేషన్, ఆప్టిమైజేషన్
అండ్ మెటీరియల్ డిస్కవరీ. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐబిఎం వాళ్ళు ఏమేం చేస్తున్నారు మనకు ఆల్రెడీ తెలుసు. 156 క్యూబిట్స్తో అమరావతిలో ఐబిఎం క్వాంటమ్ వ్యాలీలో వాళ్ళు పెడుతున్నారు క్వాంటమ్ కంప్యూటర్. దాని ప్రాసెసర్ పేరు వచ్చేసి హెరోన్ ప్రాసెసర్. సో దిస్ ప్రాజెక్ట్ ఆల్సో ఇన్వాల్వ్స్ TCS ఫర్ ప్రిపేరింగ్ అల్గారిథమ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఎలాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ IBM. నెక్స్ట్ గూగుల్. సో 2019లో 53 క్యూబిట్స్ ప్రాసెసర్ నేమ్ ఈజ్ సైకమోర్, SICAMORE, సైకమోర్. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే 1 మిలియన్ ఫిజికల్ క్యూబిట్స్ వాడి ఫాల్ట్ టాలరెంట్ అంటే ఎటువంటి తప్పులు జరగని, ఒకవేళ జరిగినా రెక్టిఫై చేసుకునే క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయడం వాళ్ళ టార్గెట్. నెక్స్ట్ హైబ్రిడ్ మోడల్ తయారు చేద్దాం అనుకుంటున్నారు. హైబ్రిడ్ అంటే ఏంటంటే క్లాసికల్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ రెండు ఉపయోగించినట్టు, దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్. సో టు వర్క్ క్లాసికల్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇన్ ట్యాండమ్ అంటే రెండు ఒకేసారి అంటున్నాం. నెక్స్ట్ క్వాంటమ్ AI క్యాంపస్ ఎక్కడుంది? కాలిఫోర్నియాలో ఉంది, రైట్. నెక్స్ట్ టెక్నాలజీస్ లైక్ జీరో నాయిస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ క్వాంటమ్ బెంచ్ మార్కింగ్ టు రెడ్యూస్ క్వాంటమ్ ఎర్రర్స్. సో వీళ్ళు వాడే కోడ్స్ ఇది గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ కోడ్స్ అండ్ లాజికల్ క్యూబిట్స్. లాజికల్ క్యూబిట్స్ అంటే అదేదో అనుకోవద్దండి, విచ్ హ్యాస్ వెరీ లిటిల్ ఎర్రర్ ఆర్ నో ఎర్రర్, దాన్ని లాజికల్ క్యూబిట్స్ అంటారు. నెక్స్ట్ ఓపెన్ సోర్స్ క్వాంటమ్ కమ్యూనిటీ. ఓపెన్ సోర్స్ అంటే మనకు తెలుసు కదా, అందరూ వాడుకునే దానికి వీలయ్యేది ఓపెన్ సోర్స్. సో టు క్రియేట్ హైబ్రిడ్ క్వాంటమ్ క్లాసికల్ మెషిన్, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నట్టు క్లాసికల్ క్వాంటమ్ రెండు కలిపి వాడుకునేటట్టు దే ఆర్ యూజింగ్. సో సిర్క్ అండ్ TFQ అంటే ట్రైనింగ్ టెన్సర్ ఫ్లో క్వాంటమ్. పార్ట్నర్షిప్స్ ఏ ఇన్స్టిట్యూషన్తో ఉన్నాయంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ ETH జురిచ్ అంటే జర్మనీ. ETH అంటే అది జర్మనీ భాషలో అదేదో ఉంటుంది, మనకు అవసరం లేదు. జురిచ్లో దిస్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పేరు మాత్రం జర్మనీలో ఏదో ఉంటుంది, దాంతో వాళ్ళు పార్ట్నర్షిప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫర్ అడ్వాన్సింగ్ రీసెర్చ్ ఇన్ క్వాంటమ్ సిమ్యులేషన్ అండ్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్. కండెన్స్డ్ మనకు కావాల్సింది కండెన్స్డే కదా, విపరీతమైన కూల్. అండ్ లాంగ్ టర్మ్ స్కేలబిలిటీ అంటే ఒక కంప్యూటర్ కాకుండా కొన్ని వందల కంప్యూటర్లు తయారు చేయగలిగే విధంగా వాళ్ళ టార్గెట్. నెక్స్ట్ వాళ్ళ గోల్ ఏంటి? టు అచీవ్ కమర్షియల్ గ్రేడ్ ఎర్రర్ కరెక్టెడ్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ దిస్ డికేడ్, అంటే రాబోయే 10 సంవత్సరాల్లో వీళ్ళ గోల్ ఇది. నెక్స్ట్ విల్ సీ మైక్రోసాఫ్ట్. సో IBM వాళ్ళు గూగుల్ లాగా కాకుండా వీళ్ళు వాడే క్యూబిట్స్ వచ్చేసి టోపోలాజికల్ క్యూబిట్స్, రైట్. టోపోలాజికల్ క్యూబిట్స్ వాటికి ఒక పేరు పెట్టారు, మెజోరానా. ఇప్పుడు క్యాటయాన్స్ యానయాన్స్ అంటే ఎలక్ట్రాన్ని తీయడం, ఎలక్ట్రాన్ని వేయడం యాటంలోకి క్యాటయాన్ యానయాన్ ఫామ్ అవుతాయి. వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వాడి ట్రాప్డ్ అయాన్స్ తయారు చేస్తారు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫెర్మియాన్స్ వాడుతున్నారు. ఫెర్మియాన్స్ అంటే విచ్ హ్యావ్ నో చార్జ్. ఎందుకు ఇది వాడుతున్నారంటే బికాస్ దే ఆర్ మోర్ స్టేబుల్. దీస్ క్యూబిట్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ ఆర్డినరీ క్యూబిట్స్. సో దీస్ క్యూబిట్స్ ఆర్ బిలీవ్డ్ టు బి మోర్ స్టేబుల్, ఎర్రర్ రెసిస్టెంట్. నెక్స్ట్ అజ్యూర్ క్వాంటమ్ అనేది క్లౌడ్ బేస్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ బేస్డ్ ఆల్రెడీ వి డిస్కస్డ్. సో టు యాక్సెస్ quantum hardware, software and solutions. So tools like Azure Artificial Intelligence and Azure High Performance Computing, HPC అంటే High Performance Computing
టు బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ క్లాసికల్ అండ్ క్వాంటమ్ వర్క్. ఆ గ్యాప్ని పూడ్చడానికి ఈ రెండు వాడుతున్నారు. దీస్ టూల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అండ్ వెబినార్స్, వీడియో సిరీస్, ఇవన్నీ కూడా దే ఆర్ ప్రొవైడింగ్ వెబినార్స్ అండ్ వీడియో సిరీస్ టువర్డ్స్ ఎడ్యుకేటింగ్ పీపుల్. సో నెక్స్ట్ స్కేలబుల్ అండ్ ఫాల్ట్ టాలరెంట్ క్వాంటమ్ కంప్యూటర్ కోసం దే ఆర్ ట్రయింగ్. అండ్ దిస్ ఈస్ ఇందాక మనం చూసినట్టు ఐబిఎం వాళ్ళది కిస్ కిట్ లాగే వీళ్ళది QDT క్వాంటమ్ డెవలప్మెంట్ కిట్, విచ్ ఇంక్లూడ్స్ దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. QVASH is a programming language which Microsoft is being used. అందులో ప్రోగ్రామింగ్ రాసుకుంటాము, తర్వాత ఏం చేస్తాం, వాళ్ళ ప్రాసెసర్కి పంపిస్తే లైబ్రరీలో అది ప్రాసెస్ చేసి మనకి ఇస్తుంది అవుట్పుట్. దాన్ని ఏమంటారు అంటే ఓపెన్ సోర్స్ అంటారు. సో విచ్ అలౌస్ యూజర్స్ టు రైట్, డీబగ్ అండ్ టెస్ట్ క్వాంటమ్ ప్రోగ్రామ్స్ అండ్ రన్ దెమ్ ఆన్ క్లాసికల్ సిమ్యులేటర్స్ ఆర్ రియల్ క్వాంటమ్ హార్డ్వేర్. సో ఎక్స్టెన్షన్స్ ఫర్ IDE. సో వాట్ ఈస్ IDE? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరాన్మెంట్. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఎక్కడ రాయలేదు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ స్టేషన్ Q ల్యాబ్ అనేది ఎక్కడుంది? వీళ్ళ ల్యాబ్ అక్కడ ఉంది. ఎక్కడంటే కాలిఫోర్నియాలో ఉంది. క్యాంపస్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఏ ల్యాబ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, దట్ ఈస్ స్టేషన్ Q. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చి కాలిఫోర్నియాలో ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ 1200 qubit ప్రాసెసర్ అగైన్ ఇన్ AP తొందరలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. గాట్ ఇట్? 1200 qubit ప్రాసెసర్, అందులో 50 లాజికల్ క్యూబిట్స్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ క్వాంటమ్ వ్యాలీ దే ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్. నెక్స్ట్ సై క్వాంటమ్. సో ఇది ఎక్కడ చేస్తున్నారంటే ఇలినాయిస్లో, తర్వాత బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో. US బేస్డ్ యూటిలిటీ స్కేల్ కంప్యూటర్, క్వాంటమ్ కంప్యూటర్. ఇది యుఎస్లో, ఇది ఆస్ట్రేలియాలో. ఫస్ట్ యూటిలిటీ స్కేల్ అంటే ఏంది? అందరూ వాడే విధంగా ఉండేది. ఇప్పుడు వాడే ఈ కంప్యూటర్లన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్లు ఎన్నో వందల కోట్లతో సంబంధించింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరి జనాలకి కుదిరేటట్టు సూపర్ కండక్టర్స్ కాకుండా సెమీ కండక్టర్స్ వాడి ఫ్యాబ్రికేషన్ అంటే కొత్తగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఫోటాన్స్ యూజ్ చేస్తారు వీళ్ళందరూ ఏం యూజ్ చేస్తున్నారు? క్యూబిట్స్. ఎలక్ట్రాన్స్ని వాళ్ళు క్యూబిట్స్ లాగా వాడతారు, వీళ్ళు ఫోటాన్స్నే వాడి చేద్దామని ట్రై చేస్తున్నారు. ది గోల్ ఈజ్ టు బిల్డ్ ఫాల్ట్ టాలరెంట్ మిలియన్ క్యూబిట్. వీళ్ళందరూ వందలు వేలలో ఆగిపోతే వీళ్ళు మిలియన్ క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ చేయాలని, యూజింగ్ ఫోటాన్స్ యాజ్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెమీ కండక్టింగ్ సర్క్యూట్స్. నెక్స్ట్ ది బెనిఫిట్ ఆఫ్ ఫోటానిక్ అప్రోచ్ ఈజ్ లో డీకోహరెన్స్, యూజ్ ఆఫ్ లీనియర్ ఆప్టికల్ ఎలిమెంట్స్. అంటే రెగ్యులర్గా అందరూ ఇప్పుడు వాడేదే, యూజింగ్ సింగిల్ ఫోటాన్ సోర్సెస్ అండ్ డిటెక్టర్స్. సో CMOS ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్, దట్ ఈస్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. సో గుర్తుంచుకోండి, నీకు రాస్తాను. కాంప్లిమెంటరీ metal oxide semiconductors. So these techniques are being used. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి, బై హార్ట్ చేయండి. సో టు బెనిఫిట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ కండక్టర్స్ అండ్ టు రెడ్యూస్ హార్డ్వేర్ కాస్ట్స్. అదే కదా, కాస్ట్ తగ్గించి అందరికీ ఉపయోగపడేది చేయగలని ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్వాంటమ్ క్లాసికల్ రెండు
మిక్స్ చేసి చేద్దామని చూస్తున్నారు. సో దట్స్ ఇట్. PsiQuantum has numerous patents related to fault-tolerant architecture design, photon routing, and quantum error correction. This is about various industries, case studies. అండ్ నా ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ నేర్చుకొని మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి ఫ్యూచర్లో అది చూద్దాం. దానికి ముందు సో దిస్ ఇస్ ఆల్ థియరీ, ఒకసారి మీరు చదివితే రాసేయచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఎథికల్, సోషల్ అండ్ పాలసీ కన్సిడరేషన్స్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, యూ కెన్ రీడ్ యువర్ సెల్ఫ్. సిమిలర్లీ ఇది కూడా యాక్చువల్లీ దీనికి చూడండి, దీనికి ఇది కంటిన్యూషను. సో ఎలాంటి జాబ్స్ వస్తాయి అది చూద్దాం. ఎమర్జింగ్ కెరియర్స్ ఇన్ క్వాంటమ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని ఏదేదో వస్తున్నాయి కదా, సిమిలర్లీ క్వాంటమ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇదొక జాబు. క్వాంటమ్ రీసెర్చర్స్ అండ్ క్వాంటమ్ అల్గారిథమ్ సైంటిస్ట్స్ ఇది ఒక రకమైన జాబు. నెక్స్ట్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్స్, క్వాంటమ్ సిస్టమ్స్ ఇంటిగ్రేటర్స్, క్వాంటమ్ ప్రోడక్ట్ మేనేజర్స్, క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్స్. దీస్ ఆర్ డిఫరెంట్ జాబ్స్. అండ్ అగైన్ అకాడమిక్ ఏరియాలో పిహెచ్డీస్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఒక్కొక్కరు ఏం చేస్తారనేది చూద్దాం, దేర్ రోల్స్ ఏంటి. సో వాట్ ఆర్ ది రోల్స్ ఆఫ్ క్వాంటమ్ సాఫ్ట్వేర్ డెవలపర్? అల్గారిథమ్స్ రాయాలి, క్వాంటమ్ ప్రోగ్రామ్స్ రాయాలి, క్రియేట్ చేయాలి. సచ్ యాజ్ ఐబిఎం కిస్కిట్ చూసాం, గూగుల్ సిర్క్, జైనాడూస్ ఇది వేరేదే, మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇంతకుముందు మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. జైనాడూస్, పెన్నీ లేన్ ఆర్ మైక్రోసాఫ్ట్స్ QAsh. దిస్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజెస్ అన్నీ ఉపయోగించి క్రియేట్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో ఫర్ అప్లికేషన్స్ చూద్దాం. క్రిప్టోగ్రఫీ అంటే ఎవడో మన డేటాని కాపీ చేయకుండా చేయడం క్రిప్టోగ్రఫీ. ఆప్టిమైజేషన్, కెమిస్ట్రీ అండ్ మెషిన్ లెర్నింగ్, దీస్ ఆర్ ది రోల్స్ ఆఫ్ ఏ క్వాంటమ్ సాఫ్ట్వేర్ డెవలపర్. అండ్ దెన్ క్వాంటమ్ రీసెర్చర్స్, వీళ్ళు ఏం చేయాలి? స్టేబుల్ అండ్ ఎర్రర్ రెసిస్టెంట్ క్యూబిట్స్ డెవలప్ చేయడానికి అండ్ బాగా ఉండే అల్గారిథమ్స్ రాయడానికి. అండ్ టు ఇంప్రూవ్ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ అండ్ ఫాల్ట్ టాలరెంట్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే, ఇన్ బోత్ అకాడమిక్స్ అండ్ రీసెర్చ్. నెక్స్ట్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, వీళ్ళు ఏం చేస్తారు? దే వర్క్ ఆన్ థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాంటమ్ సిస్టమ్ ప్రాసెస్, transmission. So regarding information transmission, process transmission and secured information. So to advancement in area of quantum cryptography, same ఇక్కడ చూసిందే, cryptography, communications and entanglement based networks. So now what is the role of quantum systems integrators? What role ఏంటి? To bridge the gap between hardware, software and applications to ensure quantum components work together. Next, what is the role of quantum product managers? అంటే వీళ్ళు ముఖ్య ఎంబీఏకి సంబంధించిన వాళ్ళు, మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళు. సో టు డెవలప్ అండ్ డెలివర్ క్వాంటమ్ సొల్యూషన్స్ టు మీట్ కస్టమర్ నీడ్స్ అండ్ మార్కెట్ ట్రెండ్స్. సో దట్స్ ఇట్. So theoretical part, so that is this one, educational and research landscape. You can do it, you can read it yourself. Similarly this one, ethical, social and policy considerations. So నాకు తెలిసిన వరకు వెరీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే సొంతంగా చదువుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం.
సో మంచి స్కోరింగ్ సబ్జెక్టు. ఫస్ట్ 2 యూనిట్స్ కొద్దిగా టఫ్గా ఉండింది, కానీ రాను థియరిటికల్గా మారింది. సో స్కోర్ వెల్. ఆల్ ది బెస్ట్.